అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 122 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 5 నిందితులను అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. అనకాపల్లి మండలం సంపతిపురంలో ఆటో టాప్లో సీక్రెట్ ఛాంబర్ను ఏర్పాటు చేసి అందులో 122 కేజీల గంజాయిని తరలిస్తుండగా రూరల్ పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు. ఏఓబి బోర్డర్ నుండి మన్యం జిల్లా మీదుగా గంజాయిని విశాఖ రైల్వే స్టేషన్ కు తరలించే ప్రయత్నంలో బైక్ పై 2 వ్యక్తులు అనకాపల్లి మండలం సంపత్పురం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండడంతో పోలీసులకు అనుమానం వచ్చి వారిని పట్టుకున్నారు. అదే దిశగా ఒడిశా రిజిస్ట్రేషన్ కలిగిన ఆటో రావడంతో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. సినీ ఫక్కీలో ఆటో పైభాగాన సీక్రెట్ అరను ఏర్పాటు చేసి అందులో 2 కేజీల చొప్పున 61 ప్యాకెట్లు పెట్టారు. గతంలో గంజాయి కేసులో చిక్కి జైలు శిక్ష అనుభవించిన ప్రశాంత్ బారిక్ ఈ కేసులో ప్రధాన నిందితుడని ఎస్పీ చెప్పారు. ఆర్థిక అవసరాల కోసం మరో 4 వ్యక్తులతో కలిసి గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడ్డారన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా అభినందించారు. ఈ రోజు మార్నింగ్ లోకల్ ఎస్ఎస్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతనే సంపత్పురం జంక్షన్ అనకాపల్లి మండల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు 12:30 1 o'clock టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు. ఆ బైక్లో 2 మనిషి దొరికారు. వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే they also told that one more auto is also coming behind them. ఆ ఇన్ఫర్మేషన్ మీద ది అంబుష్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆటోలోనే 1 డ్రైవర్ 1 లేడీ అండ్ 1 జెట్ మనకి అప్రహెండ్ చేయడం జరిగింది. ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ 122 కేజీస్ ఆఫ్ గాంజా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇందులో all 5 accused are from Koraput district in Odisha. ఇందులో అక్యూజ్ నెంబర్ 1 26 years అతను మెయిన్ మాస్టర్ మైండ్ ఈ కేసులోనే. అతనే 2022లో ఒక గాంజా కేసులో ముద్దాయి జైలు కూడా వెళ్ళారు. ఈ ధామ్తారి డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే అతను అరెస్ట్ అయ్యారు. రీసెంట్గానే జనవరి 2025 అతను రిలీజ్ అయ్యారు. రిలీజ్ అయిన తర్వాత యాజ్ పర్ హిస్ కన్ఫెషన్ ఈ కేసు సంబంధించి ఏదైనా అతనికి డబ్బు పడింది ఫర్ బెయిల్ అండ్ ఆల్ దీస్ అదర్ ప్రాసెసెస్, దానికి బర్డెన్ ఎక్కువ అయింది కాబట్టి మళ్ళీ అతనే ఈ గాంజాయి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ఒడిశా అండ్ కోరాపుట్ ఫెలోస్, ఎస్పెషలీ ఇది పాడువా విలేజ్ పనసపట్టు నియర్ ముంచింకోట్ మండల్. దానికి సంబంధించి కూడా మనం సిడిఆర్ పెట్టేసి వెరిఫై చేసుకుంటున్నాము. All backward and forward linkages will also be established in this case. Presently, total 5 మనం అరెస్ట్ చేయడం జరిగింది and total 122 kgs of ganjai plus 1 bike and 1 auto ఈరోజు సీజ్ చేయడం జరిగింది.